డబ్బును రెట్టింపు చేయాలని కోరుకుంటారు. కానీ డబ్బు రెట్టింపు చేసే పద్ధతులు చాలా ప్రమాదకరం. కానీ నష్టపోకుండా డబ్బును రెట్టింపు చేసే పథకం గురించి ఇక్కడ మీరు తెలుసుకోండి. ఇలా మీరు కూడా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అవును, అయితే ఈ పోస్టాఫీసు పథకం మీకు రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. అంటే మీరు మీ డబ్బును సులభంగా రెట్టింపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర అంటే కేవీపీ పథకం పోస్టాఫీస్ నుండి చిన్న పొదుపు పథకం కింద ఉంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకాన్ని సులభంగా పొందవచ్చు. అయితే మైనర్ పిల్లలకు కూడా దీనిలో ఖాతాలు తెరవబడతాయి. వారికి వారి తల్లిదండ్రులపై ఆధారపడి ప్రయోజనాలు ఇవ్వబడతాయి. పోస్టాఫీస్ అధికారులు మాట్లాడుతూ, ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే డిపాజిటర్ డబ్బు రెట్టింపు అవుతుందన్నారు. పోస్టాఫీసు స్కీమ్ ఉన్నందున డబ్బు పోయే ప్రమాదం లేదు. మెచ్యూరిటీ ద్వారా డబ్బు రెట్టింపు అవుతుంది. దీని కారణంగా పెట్టుబడిదారుడు పెద్ద మొత్తంలో డబ్బు పొందినప్పుడు సంతోషంగా ఉంటారు. ఒక పెట్టుబడిదారుడు పోస్టాఫీస్ యొక్క కేవీపీ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అతను కిసాన్ వికాస్ పత్ర పథకంపై 7.5% వడ్డీని పొందుతాడు. అలాగే పెట్టుబడిదారులు వారి సౌలభ్యం ప్రకారం 115 నెలల పాటు కిసాన్ వికాస్ పత్ర యోజనలో డబ్బును పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన మొత్తం 30 నెలల లాకింగ్ పీరియడ్లో ఉంచబడుతుంది. మీరు కిసాన్ వికాస్ పత్ర యోజనలో కనీసం ₹1000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. అంటే మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. మీరు కిసాన్ వికాస్ పత్రలో పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద రైతులు ఆర్థిక సంవత్సరంలో వికాస్ పత్రపై పెట్టిన పెట్టుబడిపై ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర యోజనలో ఎవరైనా పెట్టుబడిదారుడు సులభంగా ఖాతాను తెరవచ్చు. దీనికోసం పెట్టుబడిదారు తన ఖాతాను తెరవడానికి సమీపంలోని పోస్టాఫీసు లేదా హెడ్ పోస్టాఫీసుకు వెళ్లాలి. తమ వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డును డిపాజిట్ చేసి పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా తెరవాలి. ఆ తర్వాత వారికి సర్టిఫికెట్ లేదా పాస్బుక్ ఇస్తారు. ఇలా రైతులు ఎంత పెట్టుబడి పెడితే అంత డబుల్ ఆదాయాన్ని పొందవచ్చు. ₹25,000 సేవింగ్ చేసుకుంటే మెచ్యూరిటీ తీరిన తర్వాత ₹50,000 వారి అకౌంట్లో పడిపోతాయి.